హలో గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్. సంక్రాంతి సినిమాలు అన్ని వచ్చేసినాయి, అన్ని చూసేసాం. మన ఛానల్లో రివ్యూస్ కూడా ఉన్నాయి, చూడకపోతే ఒక లుక్ వేసేయండి. సో ఈ త్రీ ఫిలిమ్స్ లో అసలు దేని ప్రిఫరెన్స్ ఎలా ఉంది, బయట హల్చల్ ఏది, సంక్రాంతి విన్నరు, మాకేం అనిపించింది అనేది సరదాగా మాట్లాడుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయింది గేమ్ చేంజర్. సో అదే చెప్పరా, గేమ్ చేంజర్ ఎట్లుండే ఎక్స్పీరియన్స్, ఏంది కథ? మంచిగానే దిగింది. ధీర శూర ఆ స్మూత్. రోజు డే అంతా ఇక అట్లాంటి సినిమా చూసిన తర్వాత ఇక డే అంతా ఎంత డల్ గా పోతుందో. ఒక మంచి సినిమా చూస్తే డే అంతా హ్యాపీగా పోతుంది. ఉంటది, అవునవును. అదే నీకు ఆ మూవీ నీకు సాటిస్ఫై అయ్యకపోయింది అనుకో, ఆ రోజు 9 o'clock ఎగ్జామ్ పోయినా, ఏదో ఒక గంటన్నరలో ఏదో ఎగ్జామ్ కానిచ్చేసిన, బయటకు వచ్చేసిన. సో నిజంగా. నాకైతే నచ్చలేదు మూవీ. ఆ అసలు ఎట్లయిపోయింది అంటే రదాంది, ఏదో తీసి మన మొహాన కొట్టేసేయాలి. ఎడిట్ రపరపరపరప ఏదో ఒకటి తీసేసేయాలి, పొద్దుగా ఎడిట్ చేసి మన ముందు స్క్రీన్ లో వేసినట్టు ఉంటుంది సినిమా అది. ఆ ఆ ఏందో అది అట్లా అయిపోయింది అంది. ప్లస్ ఇంకా అందుకు సినిమాలు ఎంత 2 hours 45 minutes ఉండాలన్నాడు కదా. నాకు తెలిసి శంకర్ దాని వల్ల ఫాస్ట్ గా కట్ చేసినట్టు అనిపించింది మూవీ అనేది. ఒక అవు సీన్ అంటే కొంచెం అవు ఫాస్ట్ సీన్ టు గా సీన్ రపరపరపరప రిలీజ్ అయిపోతుంది. స్క్రీన్స్ లో ఉండాలని గ్యాప్ అనుకున్నట్టు ఇయ్యాడు. చాలా కట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండే. మేబీ దాని వల్ల కూడా కొంచెం అనిపించిందని అనిపించింది. సినిమాల ఫ్లో అనే కాదురా అసలు. చాలా అసలు ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ కామెడీ ట్రాక్ కానీ, అసలు ఫస్ట్ హాఫ్ ఏదో ఇంటర్వెల్ కోసం వెయిట్ చేయాలి, వీళ్ళు వెయిట్ చేయాలి, ఒక హై ఇయ్యాలి ఇంటర్వెల్ లో. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, మిగతా అంతా స్క్రాప్ రా మధ్యలో. అంతా స్క్రాపే. అసలు సింగిల్ లైన్ ఒక్క వర్డ్ లో మూవీ అనేది ఏందో చెప్పాలంటే అవుట్డేటెడ్. అవుట్డేటెడ్, చాలా మెయిన్ అది. అవుట్డేటెడ్ అసలు మూవీ. మూవీ వరస్ట్ ఉందని చెప్పేదానికన్నా చాలా అవుట్డేటెడ్. లైక్ అవుట్డేటెడ్ ఉంది, ఎప్పుడో అవును. వచ్చే మూవీ 2025 లో రిలీజ్ చేశారు. అసలు అది రిలీజ్ ఇప్పుడు చేసి 2025 లో రిలీజ్ చేసే మూవీయే కాదు చెప్పాలంటే. మా అప్పుడు శంకర్ పీక్ టైంలో వచ్చి ఉండి మరీ ఫాస్ట్ కట్ ఉంది కానీ కొంచెం ఎడిటింగ్ ఇంకా కొంచెం శంకర్ లీనియన్స్ ఇచ్చి అరే తీస్తే ఇంకా అప్పట్లో వస్తే పక్కా మంచి టూ మూవీ. 10-15 టైంలో ఈ విజువల్స్, ఈ రిచ్నెస్ తో వస్తే స్టన్ అయ్యేటోళ్ళు జనాలు. స్టన్ అయ్యేటోళ్ళు, ఇంకా బడ్జెట్ లైక్ అప్పుడు తక్కువ ఇప్పుడు మనం ఉంటుండే. చాలా చూసేసినాం. ఆ ఇంకా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆడియన్స్ గురించి చెప్పాలంటే దే ఆర్ మోస్ట్లీ ఎంకరేజింగ్ ద ఈవెంట్ బేస్డ్ ఫిలిమ్స్. మంచి ఉమ్, మంచి ఈవెంట్ ఉన్న మూవీస్ ఇప్పుడు హనుమాన్ లాస్ట్ టైం, కల్కి, పుష్ప, పుష్ప. ఇవన్నిట్లో ఏంటంటే ఒక వరల్డ్ ఉంది, ఒక డిఫరెంట్ స్పాన్ మూవీస్. ఇట్లాంటి మూవీస్ చూసి సడన్ గా ఒక అవుట్డేటెడ్ మూవీ చూసేసరికి అవి అదే. ఇంకోటి ఏంటంటే అసలు ఆ పొలిటికల్ జానర్ కదా, అందరు ఆ సీన్స్, ఆ ఫెమిలియర్ సీన్స్ చూసి 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 ఫ్రెష్నెస్ లేకపోవడం వల్ల అసలు అవుట్ రైట్ గా రిజెక్ట్ చేస్తారు సినిమాని. అవుట్ రైట్ రిజెక్ట్ అవును. చేస్తారు. రామ్ చరణ్ 3 ఇయర్స్ ప్రైమ్ టైమ్, RRR తర్వాత ప్రైమ్ టైమ్, శంకర్ టైమ్, దిల్ రాజు బడ్జెట్ సత్యనాశ్ చేసిరు. అంతకంగా పాలు. ఆడియన్స్ కూడా ఇక లీస్ట్ అవన్నీ ప్రిఫరెన్స్ అయిపోయింది ఆ మూవీ. లీస్ట్ అవన్నీ ప్రిఫరెన్స్ అయిపోయింది. ఇక అవన్నీ మనం అవన్నీ ఆలోచించలేం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టిన టికెట్ అయితే వర్త్ వర్త్ అయితే కాదు, కాదు మూవీ. వర్త్ కాదు. నా పర్సనల్ నన్నైతే సాటిస్ఫై చేయలేకపోయింది మూవీ. ఇది అసలు ఒకప్పుడు RC15 ఉన్నప్పుడు దాని హైప్, దాని అసలు హైప్, అనౌన్స్మెంట్ అది అప్పుడు ఆ కాంబో అనౌన్స్ చేసినప్పుడు అబ్బా, గుర్తుందా మనం ఎట్లా మాట్లాడుకున్నాం, గంట మాట్లాడుకున్నాం ఆ కాంబో గురించే. అసలు ఆ శంకర్ కాంబో కాంబో అసలు గురించే ఎట్లా చూపిస్తాడో శంకర్ వరల్డ్ కాంబో అదంతా అని. అంటే అది. ఇప్పుడు అదంతా ఊహించుకుంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఇంకా పెరుగుతుంది. వెళ్తుంది. అసలు ఆ సినిమా కాంబో అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, దాని హాలత్ ఎట్లా అయిపోయిందని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటుంటే అసలు సేమ్ రా గుంటూరు కారంలానే. అనౌన్స్ చేసినప్పుడు పీక్ హైప్, దాని అనౌన్స్ అప్డేట్స్ కొద్ది తగ్గిపోవడము టైటిల్ తోని. యా ఇంకా సేమ్ ప్యారలల్. ఫస్ట్ మూవీ అనౌన్స్ చేసినప్పుడు రెండు SSMB 28, RC15 ఈ RC15 ట్యాగ్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండే మూవీకి. ఎప్పుడైతే టైటిల్ అనౌన్స్ చేసారో గుండ్ర కథం. కారం టైటిల్ అంత లేకుండే, గేమ్ చేంజర్ దీనిది కూడా టైటిల్ అంత ఏం టైటిల్ లేదు. మనం అదే. రెండు సినిమాలు అనుకున్న టైంలో తీయలే, మస్తు లెంత్ అయింది తీయడానికి. లైక్ 1 year లో ఇద్దాం అనుకుని 3 years అయింది దీనికే. అంత మొత్తం కిచిడి కిచిడి వేసి పెట్టరు ఇక చేసిర్రు. మూవీస్ ని. చెప్పినా కదరా, గుంటూరు కారంని అప్పరప్పరప్పర తీసే సంక్రాంతికే తేవాలి. గేమ్ చేంజర్ ముందు అయిపోయినా కూడా వెయిట్ చేసి మరి సంక్రాంతికి రిలీజ్ చేయాలి.
అంతే ఉండే, అది అలా ఇంటెన్షన్ అంత ఉండే. సేమ్ మళ్ళీ అప్పుడు కూడా దిల్ రాజు దానికి జీకే డిస్ట్రిబ్యూటర్, దీనికి ప్రొడ్యూసర్. గుంటూరు కారంకి గేమ్ చేంజర్ కి ప్యారల్ అయిందిరా సేమ్ మొత్తము. అదేదో తీసి మనకి ఇయ్యాలన్నట్టు తీసిరాలి సినిమా. అవు అంతే ప్రోడక్ట్. లాస్ట్ టైం సంక్రాంతికి అది, ఈసారి సంక్రాంతికి నాకు ఇది రెండు డిసప్పాయింట్ చేసినాయి నన్ను చాలా. ఒకసారి రెండు ప్రీ ఫ్లప్, అగడు ఒకసారి బగడు శంకర్. ఏదో తీసేసి ఏదేదో కంటెంట్ ఒకటి అనుకొని ఒకటి తీసినట్టు తీసి ఉంటది నా సినిమాలు రెండు. యా డెఫినెట్లీ. ఆ ఇంకా ఇది ఇండియన్ టూ వల్ల కూడా, ఇప్పుడు ఇండియన్ టూ కి షూట్ దీనికి లైక్ ప్యారల్ గా వేసిండు కదా, ఆ మస్తు కిచిడి కిచిడి అయినట్టు అనిపిస్తుంది ప్రాజెక్ట్. దాని వల్ల ఆ గిట్టంగా మేబీ అవు. అదొక రీజన్ అయి ఇంకోటి ఉండొచ్చు. చాలా ఎఫెక్ట్ చేసిందిరా ఇండియన్ టూ కంటే ముందు వచ్చి ఉంటే గేమ్ చేంజర్ కి ఇంత నెగిటివిటీ ఇంత ఉండకపోతుండే, ఎగ్జైట్మెంట్ తక్కువ ఆకపోతుండే. ఇండియన్ టూ వల్ల శంకర్ మీద చాలా దిగిపోయింది నమ్మకం. ఆ అది మెయిన్ మైనస్ అయిపోయింది. అసలు శంకర్ ఇన్ఫాక్ట్ సినిమానా అన్నట్టు చూస్తుర్రా. ఒక శంకర్ రామ్ చరణ్ కాంబో అంటే క్రేజ్ పెరగాలి, కానీ శంకర్ వల్ల ఇంకా కొంచెం తగ్గింది. ఉమ్ అట్లా ఉమ్. అసలు నాకు ఓన్లీ అప్పన్న క్యారెక్టర్ పైన ఫుల్ సినిమా నడిపించేస్తే బాగుండు అనిపించింది తెలుసా. నాకు ఏమనిపిస్తుంది అంటే, మూవీ అంతా ఇంకా వరస్ట్ ఉంది కాబట్టి మేబీ అప్పన్న క్యారెక్టర్ అట్లీస్ట్ కొంచెం అది బాగుంది. కూడా అది కూడా ఒక రీజన్. అది అంటే అందులో కూడా రొటీనే ఉంటది ఫ్లాష్ బ్యాక్, కానీ పర్ఫార్మెన్స్ ఆర్క్ బాగుంటది. మూవీ అంతా ఇంకా వరస్ట్ ఉండేసరికి ఇది కొంచెం ఆ బెస్ట్ అనిపిస్తుంది, కానీ నాకైతే ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ గీయటంగా అంతేం భలే. అవు. అంటే అందులో ఒక అంటే అందరు అంటుర్రు ఉమ్, అప్పన్న క్యారెక్టర్ బాగుంది, ఫ్లాష్ బ్యాక్ బాగుంది అని, కానీ వేరే మూవీ ఇంకా వరస్ట్ ఉండేసరికి అట్లీస్ట్ ఆ వరస్ట్ లో బెస్ట్ అదే కాబట్టి అదొకటే కనిపిస్తుంది, కానీ అది కూడా నాది ఒకటి అనుకోవచ్చు. బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది అలా, చాలా బాగుంది. రంగస్థలం తర్వాత మళ్ళీ మంచి ఆర్క్ పడ్డది, మంచి ఎమోషనల్ కోషెంట్ పడ్డది అనిపించింది అట్లా. సో ఓవరాల్ గా గేమ్ చేంజర్ ఇది. మూవీ దాని హిట్ అయితే పరిస్థితి కూడా బాగుంటుండే. దాని పరిస్థితి కూడా బయట బాక్స్ ఆఫీస్ పర్స్పెక్టివ్ కూడా చాలా వీక్ గా ఉంది, వీక్ గా రన్ అవుతుంది. సో నెక్స్ట్ డాకు మహారాజ్. డాకు ఎట్లుండే. టీటీ టిటి అసలు మైండ్లోకి వెళ్ళి పోతలే కదా బీజిఎం, ఆ విజువల్స్. పెయిన్ ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్, అసలు ఇంటర్వెల్ అయితే అసలు అసలు పైరసీలో కూడా చూసినారా మళ్ళీ. ఇంటర్వెల్ ఇంటర్వెల్ అయితే పీక్, నెక్స్ట్ లెవెల్. అసలు థియేటర్ లో వేరే లెవెల్ మస్తు ఇంటర్వెల్. అనిపించింది అది, మస్తు అనిపించింది సీన్, ఎంటైర్ సీన్. కానీ బా బాబీది ఎంతైనా ఇంటర్వెల్ అన్ని బాగుంటాయి. అన్ని ఇప్పుడు బాగుంటాయి, అవునవును. పవర్ ఆబ్వియస్లీ బాగుంటది, పవర్ మూవీ బాగుంటది. సర్దార్ మూవీ బాగాలేకున్నా ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ తోపు ఉంటది. ఇంటర్వెల్ సాంగ్ ఇంకా ఫైట్. జైలవకుశ, నాకు జైలవకుశ కూడా పెద్ద ఏమంతా నచ్చదు, కానీ ఇంటర్వెల్ బ్యాంక్ ఇస్ ఇంటర్వెల్ తోపు బ్యాంక్. ఉంటది. మళ్ళీ దాని తర్వాత వాల్తేర్ వీరయ్య అల్లోడ్ ఇంటర్వెల్ బ్యాంక్ తోపు ఉంటది. వెంకి మామ అది డీసెంట్ స్టోరీ మూవీ అనుకో, వాల్తేర్ వీరయ్యలో ఇంటర్వెల్ తోపు ఉంటది. నేను ఇళ్ళ గిట్టంగా ఇంటర్వెల్ తోపు ఉంటదని ముందే ఎక్స్పెక్ట్ చేసిన, ఇంకా నవంశి ఇచ్చిన ఎలివేషన్ లెక్క ఇంకెట్లుంటది అనుకున్నా, కానీ మ్యాచ్ అయింది మ్యాచ్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ కి. అసలు నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ రా. అంటే నేను దాకు మహారాజ్ కి నార్మల్ హైప్ పెట్టుకుని పోయినా సినిమా ఇట్లా 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 ఉంటదని. బట్ ఇంటర్వెల్ లో నన్ను షాక్ చేసింది ఆ విజువల్స్, యాక్షన్. ఇంటర్వెల్ ఇట్లా ఉంగి నిల్చోవడము, ఆ అది గుర్రం ఆ మీద రావడం. సీన్ నిజంగా చాలా బాగుండే. నందమూరి ఇంటర్వెల్ తమన్ ఎట్లా అనిపించింది బీజిఎం, నందమూరి తమన్ది. నందమూరి తమన్ ఏ లే, ఆకాశానికి తమన్నే అంటున్నాడు లేపేస్తున్నారు. కదా. రజనీకాంత్ రజనీకాంత్ కి లెవెల్. బక్కోడు, బాలయ్యకి పండుడు. బాలయ్యకి అసలు ఏదో పండగ వచ్చినట్టు ఇస్తాడు బాబు. ఏదో పూనకాలు వచ్చినాయని ఇట్లా ఇచ్చేసినట్టు ఇస్తాడు బీజిఎం తమనన్న. అసలు తమనన్న లేకపోతే అది సీన్ అంత లేవకపోతుండే కొన్ని సీన్స్ అయితే. అసలు ఆ బీజిఎంతో ఎలివేట్ చేసి ఎక్కడో పెట్టేసిండు. సంక్రాంతికి దాకుమారాజు మాస్ అపియల్ రా, అంతే. మాస్ ఆడియన్స్ సంక్రాంతికి 3 ఆడియన్స్ ఉంటే మాస్ అయితే లాగేస్తుంది. ఆస్క్ స్టోరీ పెద్దగా లేకపోయినా కూడా మంచిగా తీసుకెళ్ళిపోతుండు సినిమా, ప్యాజబుల్ గా. మంచి ఫ్లాష్ బ్యాక్, మంచి పోర్షన్స్, మంచి ఎలివేషన్స్ తోని లాగించేసిండు. మంచి అనిపించింది సినిమా. ఫ్లాష్ బ్యాక్ కూడా రా, రొటీన్ ఉన్నా కూడా మంచిగా స్టోరీ కొంచెం మన కిక్ వీరా వైబ్ ఇచ్చినా కూడా మంచిగా టైం పాస్ అవుతుంది రా సినిమా. కానీ మూవీ చాలా ఓల్డ్ టెంప్లెట్ అది మూవీ. బట్ టెంప్లెట్. చెప్పాలంటే సింపుల్ ఏం చెప్పాలంటే, ఓల్డ్ టెంప్లెట్ రొటీన్ స్టోరీ, బట్ వెల్ ఎగ్జిక్యూటెడ్. మంచిగా ఎగ్జిక్యూట్ చేసిండు, ఏడ బోర్ ట్రీట్మెంట్ రానియకుండా బాగుంటది. మంచి మంచి హై సీన్స్ తోని. అంతే. ఇక ట్రీట్మెంట్ మన లాంగ్వేజ్ బాగుంటది. చెప్పాలంటే మళ్ళా దానికి డ్యూటీ అందరు డ్యూటీ చేసారు. సినిమాటోగ్రఫీ విజయ్, సినిమాటోగ్రాఫర్ తమనన్న, సినిమాటోగ్రాఫీ బాలేబాబు లెవెల్. కదా. లైక్
మూవీ ఫస్ట్ బాబీ నాగశ్విన్ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడే సేమ్ అట్లనే అనుకోర్రంట. ఉమ్, బాలయ్యబాబుతో నేను కొత్తగా తీస్తాం, ఆల్రెడీ 100 సినిమాలు వచ్చినాయి, అవు టెంప్లెట్ రొటీన్ ఉన్న మొత్తం మెయిన్ కాన్సన్ట్రేషన్ 3 ఆస్పెక్ట్లు: సినిమాటోగ్రఫీ, విజువల్స్ కొత్తగా ఉండాలి, కొత్త పక్కా ఉండాలి. విజువల్ గా మంచిగా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఇంకోటి ఇంకోటి హై సీన్స్. లైక్ నాగవంశి అన్నాడు, మూవీ హై సీన్స్ అనేది బాలయ్య ఎక్కువ మాట్లాడకనా పక్కన వాళ్ళ ద్వారా బాలయ్యకి ఎలివేషన్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. అదే. అందుకే ఇంటర్వెల్ లో అందరు ఇట్లా వంగేసేను వాళ్ళ వల్ల అవునవును. ఎలివేషన్ అనేది బిల్డ్ అవుతుంది నీకు. అది కొత్తగా చూపిద్దామని ముందే ఫిక్స్ అయ్యారంట వాళ్ళు. ఈ అవును. రోజు ఏవైతే ఆపరేషన్స్ వస్తున్నాయో అవన్నీ వాళ్ళు 2 years బ్యాక్ నుంచే మంచిగా హోంవర్క్ చేసి అనుకొని మరీ చేసిర్రు. తీసిండ్రు. దట్ వైజ్ దట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇంకోటి సక్సెస్ బిహైండ్ రొటీన్ బాలే డాకుమారా. రొటీన్ బాలే సినిమాలా లేదురా ఇది. మనం ఏం అదే ఎక్స్పెక్ట్ అంటున్నా, చేసాం. ఆ స్టోరీ అదే, స్టోరీ అదే, స్టోరీ కానీ అదే, కానీ స్టోరీ ట్రీట్మెంట్. రొటీనే, కానీ మళ్ళీ రొటీన్ అనిపించదు, అవు కొంచెం మంచిగా అనిపిస్తుంది మనం మూవీ. బాలేబాబు సినిమాకి ఎంతైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దాన్ని రీచ్ అయింది సినిమా, దాన్ని ఎక్సీడ్ అయిపోయింది. ఆ అందుకు మనకు నచ్చేసింది సినిమా. అది మెయిన్ నాకు దానివల్ల మరీ ఎక్సైడ్ కాలే, నాకు మరీ ఎక్సైడ్ కాలే, ఎంత అనుకున్నా అంత అదే ఉంది, ఎంత ఉందో అంత నీట్ గా. సాటిస్ఫైడ్. బట్ కానీ నాకు బేసిక్ గా మూవీ స్టోరీ రొట్టె ఉంటే అస్సలు నచ్చదు. ఉమ్, నాకు ఓవరాల్ డాకుమారా సింగిల్ రివ్యూ అంటే, ఫస్ట్ 30 minutes స్టోరీని మంచిగా బిల్డప్ చేసారు. ఉమ్, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ నెక్స్ట్ లెవెల్ పీక్. సెకండ్ హాఫ్ లో ఒక 2 to 3 హై సీన్స్ ఉన్నాయి. వేరేదంతా సెకండ్ హాఫ్ చాలా లాగే అనిపించింది. ఒక 2 to 3 హై సీన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ సాటిస్ఫైడ్, గుడ్ వాచ్ మంచిగా అదే మూవీ. ఓవరాల్ గా లాస్ట్ క్లైమాక్స్ ఒక్కటి కొంచెం బాగా తీసి కొంచెం డిఫరెంట్ గా మనకి ఒక ట్విస్ట్ ఒకటి వదిలిండు కానీ ఇంకొంచెం బాగా చేసి ఉంటే క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుండే సినిమా ఇంకా. అంతేలే, ఇక రొటీన్ టెంప్లెట్లు అంతా ఏం ఎక్స్పెక్ట్ చేయలే. అది కూడా కరెక్టే కానీ. సో ఫైనల్ గా నిన్న వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం. వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం. ఎట్లా ఆ అనిపించింది నావు టైటిలే అడగలే. మొత్తం. ఆ? ఓ, ఇది టైంగా ఓకే, డీసెంట్ వాచ్ విత్ అంతేనా? ఫ్యామిలీ. ఫస్ట్ హాఫ్ గుడ్, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. మెయిన్ బట్ అదే ఇంకా. అనిల్ రావిపూడి F3 తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్, క్రింజ్ తక్కువ ఉంది. ఆ ఆ కొంచెం బుల్రాజు వాళ్ళ ఉంటాడు ఆ క్యారెక్టర్. అదైతే గుర్తుండిపోతుందిరా నిజంగా. నవ్వుపిచ్చింది. నిజంగా ఫస్ట్ నేను యా, ఇంకేమనుకున్నా తెలుసా, సెకండ్ హాఫ్ లో ఆ బుడ్డని తీసుకుపోతారు కదా, ఇంకా డైలాగ్స్ ఉండి ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది ఉంటదేమో అనుకున్నా, బట్ అక్కడ అనుకున్నాం, డిసప్పాయింట్ సెకండ్ హాఫ్ అయినా. లో అంత లేదు. ఉమ్, యా, సెకండ్ హాఫ్ అక్కడ కొంచెం బట్ ఓవరాల్ అయితే సంక్రాంతి వాచరా మంచి ఫ్యామిలీతో ఫన్. అంతే. కొంచెం అట్లా అట్లా ఫన్ ఫన్ ఫ్యామిలీతో లాజిక్స్ పోయి. పక్కన పెట్టి బుర్రని ఇంట్లో పెట్టి పోతే కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా, వర్త్. కానీ ఏందిరా అంతే. అది, టికెట్ ముక్కలేదు బయట. మా బాబాయ్ వాళ్ళు టికెట్ పోదామని చెప్పి అడిగిరు ఇందాక, టికెట్ లేదురా స్క్రీన్స్ హైదరాబాద్ తక్కువ, లో. ఆక్యుపెన్సీ ఎక్కువ. ఆక్యుపెన్సీ ఎక్కువ, స్క్రీన్స్ అలాట్ అయినాయి కదా. లేదు బాబాయ్ సినిమా బుకింగ్స్ అయిపోయినాయి అంటే రేపటికున్నట్టు నిన్ను అడిగిండు, రేపు కూడా లేవు బాబాయ్ అని చెప్పిన. ఏందా బుకింగ్స్. ఉమ్, ఇక వెంకీ అదే మామ రాసుకో. అందులో ఇప్పుడు పల్స్ పల్స్ ఇట్లా చెక్ వేసి తీసుకుపోయి కూర్చోబెట్టినట్టుంది సినిమా. అటు అది ఇటు ఫ్యామిలీస్ అది. మా మా- మమ్మీ కూడా అదే అంటుంది, అన్ని షోస్ లా అటెండ్ చేసిర్రు వాళ్ళు. ఆ ఫ్యామిలీ ఆ షోస్, మెయిన్ గా ఫ్యామిలీ ఫ్యామిలీ కనెక్ట్ ఆడియన్స్ అయ్యారు. ని టార్గెట్ చేసిర్రు. ఉమ్, టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం అని మూవీ రిలీజ్ డేట్ మైండ్ లో ఫిక్స్ చేసిర్రు. ఫిక్స్ చేసిర్రు. టార్గెట్ ఆడియన్స్ ని కరెక్ట్ రీచ్ అయ్యారు, అంతే ఇక. మెయిన్ అది ఇప్పుడు ఆడవాళ్ళందరూ టీవీల ముందే ఉంటారు కదరా, వాళ్ళకి ఆ ప్రోగ్రామ్స్ లల్లా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసరికి అరే వెంకటేష్ సినిమా వస్తుంది, పోవాలి పోయిర్రు కథం. అసలు ఈ చిన్న చిన్న పిల్లలు లేడీస్ క్లీన్ అండ్ క్లియర్ సంక్రాంతి విన్నారు నో డౌట్ ఆ బుకింగ్స్ చూస్తుంటే. అంతే కదా. ఒక కలెక్షన్స్ అటు ఇటు కొంచెం గేమ్ చేంజర్ కి ఎక్కువ వచ్చినా, వరల్డ్ వైడ్ గా మాత్రం కొంచెం ఎక్కువ వచ్చినా కూడా దీనికే ఉంటది ఆక్యుపెన్సీ. కంటెంట్ పరంగా యా, డీసెంట్ వాచ్. ఓవరాల్ సంక్రాంతి గురించి చెప్పాలంటే, కాదు పర్సంటేజ్ కాదు, పరంగా మనము చెప్పాలంటే, ముందు అనుకున్నాం గుర్తుందారా, 2019 రిపీట్ అవుతుందేమోరా అనుకున్నాం గుర్తుందా. కానీ ఈసారి ఆల్మోస్ట్ బాలేబాబు ఇటు రిపీటే. కొట్టిండు. కానీ ఏ త్రీకి త్రీ కానీ, లైక్ వినయ విధరామ కన్నా గేమ్ చేంజర్ కొంచెం ఏంటంటే బెస్టే. చాలా బెస్ట్లే అవునులే అని. ఎన్టీఆర్ కన్నా చాలా బెస్ట్ డాకు మహారాజ్. నాకు మారదు అవును. బట్ F2 రేంజ్ F2 కామెడీ లేదు, సంక్రాంతికి వస్తున్నాం ఎఫ్టీ త్రీ కంపేర్ చేస్తే F3 అంతే. క్రింజ్ ఏ కూడా కాదు లేదురా. కాదు, F2 కూడా సెకండ్ హాఫ్ చాలా ట్రాక్ తప్పుతుంది. బ్యాడ్ ఉంటది, దానికన్నా ఫస్ట్ హాఫ్ సంక్రాంతికి చాలా వస్తున్నాం బాగుంటది ఇదే రా బెటర్ F2. మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంటది. ఫస్ట్ హాఫ్ కంపేర్ చేస్తే F2 బాగుంటది. సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే దానికన్నా సంక్రాంతికి వస్తున్నాం బెటర్. ఓవరాల్ మూవీ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఈక్వలే. సంక్రాంతికి వస్తున్నాం ఇది ఆల్సో బెటర్. అదే అదే. సో చెప్తారు ఓవరాల్ గా ఈ మల్లు స్టార్ గారు, సంక్రాంతి వెంక్ ఎట్లుండే. యా. నేనైతే అంతేం సాటిస్ఫై కాలే. ఉమ్, ఓవరాల్ చెప్పాలంటే నాది పర్సంటేజ్ పరంగా చెప్తా. ఉమ్, గేమ్ చేంజర్ 100 out of
అట్లీస్ట్ 70% ఎక్స్పెక్ట్ చేసిన, డీసెంట్ హైప్ ఉండే కాబట్టి. ఉమ్, ఉమ్, 50% దాకా మ్యాచ్ చేసింది ఉమ్, ఫట్. నాకు అంత డిసప్పాయింట్ చేసింది. సో ఉమ్, డాకు మహారాజ్ కూడా ఒక 70 దాకా ఎక్స్పెక్ట్ చేసిన, ఉమ్, కరెక్ట్ 70 ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేసింది. ఉమ్, సంక్రాంతికి వస్తున్నాం అయితే పెద్ద ఏం లేకుండే, అట్లీస్ట్ టైం పాస్ కి ఎంటర్టైన్, క్రింజ్ ఉండకపోతే చాలనుకున్నా ఫస్ట్. ఉమ్. ఎఫ్ అది త్రీకి మెయిన్ అక్కడ సక్సెస్ అయ్యిండు అనిల్ రావిపూడి. ఒక సీన్ కాడ F3కి ఒక సీన్ కాడ థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోదాం అనుకున్నా నేను. అంత క్రింజ్ అనిపించింది ఆ తమన్నా. థియేటర్ లో. అట్లా ఉండకపోతే ఆ, అట్లా ఉండకపోతే చాలని అనుకున్నా నేను. అట్లా ఉండకపోతే అట్లా లేదు. కాబట్టి అది కూడా గుడ్. ఓవరాల్ గా అయితే అంత నాట్ సాటిస్ఫైడ్. డీసెంట్ వాచ్, అన్న ఒక్కొక్కసారి చూసి వచ్చేయచ్చులే. అంతే కదా. ఉమ్. సో సంక్రాంతికి నీకు వస్తున్నాం, సంక్రాంతి ఎట్లా డాకు అనిపించింది? మహారాజ్ గేమ్ చేంజర్. ఆర్డర్ ఇదేనా? నా ఆర్డర్ అయినా చేంజ్ ఏమైనా ఉందా? మూడా అంటే ఫస్ట్ మూవీ అయితే డిపెండ్స్. మాస్ ఆడియన్స్ కి అవునవును, డాకు మాస్ మహారాజ్ క్లాస్ అంట, అవు. ఫ్యామిలీకి సంక్రాంతి పోమంట. అంతే. ఆర్డర్ అట్లయిపోయింది మిగతా అంటావు. అదే వస్తుంది. గేమ్ ఉమ్. చేంజర్ ఇదే ప్రిఫరెన్స్ మూవీ. సో ఈ సంక్రాంతి అంటే బట్ మంచి వెళ్ళిందా? మరీ కొంచెం ఇక లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరన్నా 3 మూవీస్ చూడాలనుకుంటే గేమ్ చేంజర్ చూడొచ్చు. మరీ కదా ఇంక అంత థర్డ్ ప్రిఫరెన్స్. డిజాస్టర్ సినిమా కాదు అంత, మరి వర్స్ట్ సినిమా కాదు, ఒకసారి చూసే థర్డ్ సినిమానే. ప్రిఫరెన్స్ బట్ చూడొచ్చు. ఓటీటీలో కూడా ఓకే చూస్తారు ఇక, వీకెండ్. ఓటీటీలో. నేనైతే మరీ ఫ్లాప్ ఇయ్యా గానీ బిలో యావరేజ్ అంట. సో చాలా ఓవరాల్ గా అవుట్డేటెడ్ అనిపిస్తుంది ఈ చూసిన. సంక్రాంతికి 100కి ఎంత ఇస్తావురా? అన్ని మూవీస్ కలిపా మొత్తం కలిపి 100 అనుకో సంక్రాంతి సినిమాలు. 3 మూవీస్ కలిపి ఓవరాల్ సంక్రాంతి ఎంటర్టైనర్ కంటెంట్ పరంగా అంటే ఒక 60%. అంతేనా? నేనైతే ఒక 68 వరకు ఇస్తా. 68-70 నాకు మధ్యలో. బెస్ట్ సంక్రాంతి అంటే 2020 వస్తుంది. దాని 2020 కానీ తర్వాత 20 లాస్ట్ ఇయర్ హనుమాన్. హనుమాన్ లాస్ట్ మంచి ఇయర్ హనుమాన్ నిలబెట్టింది. అంతే, మిగతావన్నీ సంక్రాంతి అంతేం ఎక్కలే. 2019 సంక్రాంతి కూడా F2 బాగా ఎంజాయ్ చేసినాం రా. ఒకటే సినిమా ఫ్యామిలీస్ తో అంటే మంచిగా. నేను అంటున్నా అదే, లాస్ట్ ఉమ్. 2020 ఇక మంచి అదే సంక్రాంతి అంటే, దానికి ముందు కూడా మంచిదే, దాని తర్వాత లాస్ట్ దాని తర్వాత మంచిది అంటే లాస్ట్ ట్వంటీ అంటే ట్వంటీ అవును. దాని తర్వాత ఇక లాస్ట్ ఇయర్ డీసెంట్. కాకపోతే ఆ, వేరే హనుమాన్. సినిమాలు డిసప్పాయింట్ చేసినందుకు ఓవరాల్ మంచిగా అన్నాం కానీ. ఉమ్. సో అదన ఉమ్, సంక్రాంతికి 65 అది ఇస్తావు. సంక్రాంతి అట్లా అట్లా వెళ్ళిపోయింది, ఏదో మరీ హై కాదు మరీ లో కాదు, ఏదో అట్లా వెళ్ళిపోయింది అంటావు, కాన్స్టెంట్ గా ఒక లెవెల్లో. అంటే మరీ లో మరీ హై కూడా ఏమన్నాను. బాలేబాబు ఒక్క మూవ్ డీసెంట్ ఉన్నాయి కానీ గేమ్ చేంజర్ బాగుంటే బాగుంటుండే. నా గేమ్ చేంజర్ ఒక్కటి రా. ఎంతన్నా ఎట్లీస్ట్ అది యావరేజ్ ఉన్నా బాగుండు. ఎంతన్నా ఈ మూవీకి డాకు మహారాజు మనకి రీసెంట్ గానే తెలిసింది వస్తుందని. ఉమ్. సంక్రాంతికి వస్తున్నాం రీసెంట్ కానీ గేమ్ చేంజర్ మనం 4 ఇయర్స్, 3 to 4 years వెయిట్ చేసిన మూవీ అది. అవు అవు. ఈ మూవీస్ ఇది డిసప్పాయింట్ చేసింది, ఈ మూవీస్ మ్యాచ్ చేసింది. కానీ ఇవి మనకి హై ఇచ్చిన ఫీల్ కన్నా ఇది లో ఇచ్చిన ఫీల్ ఎక్కువ ఉంది. అవు. అది ఇంత 4 ఇయర్స్ వెయిట్ చేసినాం కదా, మంచి సినిమా చూస్తే బాగుంటుండే. బాగుంటుండే. వర్త్ వెయిట్ ఉంటే ఆ బాగుండు. ఇంతగానం వెయిట్ ని మ్యాచ్ చేయలేకపోయింది కదా, ఆ ఉమ్. డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉన్నది జర. నాకు ఎట్లుంటది అంటే మైండ్, ఒక మంచి సినిమాని చూస్తే ట్రాన్స్ లో ఉండిపోతా. కానీ మొత్తం రివర్స్ అయిందిరా, ఆ మాకు గుర్తుందా? ఆ బస్. సంక్రాంతికి వస్తున్నాం కి ఏం పెద్ద రివర్స్? అసలు ఆ సినిమానే రాదు సంక్రాంతికి అని డిస్కస్ చేసినాం, గుర్తుందా? ఏమొస్తుందిరా సంక్రాంతికి, టైటిల్ రాకముందు వరకు. అట్లాంటిది హైప్ ఓకే. లేకుండా వచ్చి ఆ టికెట్ లేనిది, నేను ముందు రోజు బుక్ చేసుకుందాం అనుకుంటే ముందు రోజు వరకు టికెట్ లేకపోవడం ఏంది? అప్పరప్ప బుక్ చేసినా 2 days బ్యాక్ టికెట్లు అయిపోతున్నాయని, అసలు ఆక్యుపెన్సీ ఏంది అది? వేరే క్లీన్ గా నీట్ గా అవును. సైలెంట్ గా లాస్ట్ కి వచ్చి దున్నేసిండు. అనుకున్నాం కూడా వెంకీ బాబు సైలెంట్ గా వచ్చి ఇట్టు కొడతాడు అని. మళ్ళా సైలెంట్ గా కానీ వచ్చి. 3 మూవీస్ లా నాకు తెలిసి లైక్ పర్సంటేజ్ పరంగా ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే మూవీ నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నామే అవుతుంది అనిపిస్తుంది. అవుతుంది. అవును. కానీ ఇంకోటి అబ్జర్వ్ చేసినావారా? ఫస్ట్ సినిమానేమో హై బడ్జెట్ 400 కోట్లు, సెకండ్ ఏమో ఓ భారీ విజువల్స్, యాక్షన్ మేకింగ్. ఇల్లనేమో లీస్ట్ విజువల్స్, చిన్న స్టోరీ, ఇంకా బాట్ సంక్రాంతి విన్నారు. సంక్రాంతి ఫెస్టివల్ డెఫినేషన్ మార్చేస్తుర్రు ఆ సినిమాలు కదా. యా రావద్దు పెద్ద సినిమాలు, నన్ను అడిగితే అయితే పెద్ద సినిమాలు వచ్చి వేస్ట్ అంటున్నాను నేను, అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కంటెంట్ వైజ్ వస్తుర్రు. సో వీళ్ళకి సంక్రాంతి కానీ కావాల్సింది ఏంది? ఒక వైబ్, ఎంతనా ఒక కామెడీ. ఏ మన వాళ్ళు వస్తే వేస్ట్, ఇక నార్మల్ సినిమాలు వస్తే బెటర్. వైబ్ ఉండాలి కానీ కంటెంట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుండే. కానీ ఏమో రా, అసలు ఇది చూస్తుంటే జనాలు మాకు సంక్రాంతికి ఎంటర్టైన్ సినిమాలే దింపండి మీరు,
వేరే వద్దే వద్దు మాకు అన్నట్టు ఇచ్చిర్రా ఈ సంక్రాంతి రిజల్ట్స్. ఉమ్. ఈవెన్ అంటే హనుమాన్ల కంటెంట్ ఉంది పోయిర్రు అట్లా అనట్లే కానీ నేను అంటున్న టైర్ వన్ అది హీరోస్ లో. హనుమాన్ కంటెంట్ ఉన్నా కూడా హనుమాన్ ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ అవును కూడా ఉంటది అది. ఒక అవునవునవును. విలేజ్ బ్యాక్ డ్రాప్ తోని అవును మనం ఆ ఫ్యాంటసీ పక్కన పెడితే విలేజ్ బ్యాక్ డ్రాప్ తో అది గిట్ట మంచి ఎంటర్టైన్ మూవీ, సంక్రాంతి మూవీ అది అవునవును. పర్ఫెక్ట్. సో ఓవరాల్ గా ఈ సంక్రాంతి అట్లా అట్లా యావరేజ్ గా అట్లా అట్లా టైం పాస్ కి వెళ్ళిందంటూ. అంతే. సో ఈ ఈ సంక్రాంతి ఓవరాల్ గా అనుకున్నంత కాకపోయినా డీసెంట్, యావరేజ్. అదే. ఫ్యామిలీస్ కి ఒక మంచి మూవీ ఉంది, ఉమ్, మాస్ ఆడియన్స్ కి ఒక మంచి మూవీ ఉంది, ఉంది. కంటెంట్ లవర్స్ కి మూవీ లేకపోయింది. ఆ ఒక కంటెంట్ లవర్ ఆశించేటోళ్ళకి నాకు తెలిసి 3కి 3 డిసప్పాయింట్మెంటే ఉంటది. అవు. మాస్ ఆడియన్స్ కి ఫ్యామిలీ మూవీస్ కి ఓకే. ఒక ఇంకా కంటెంట్ కంటెంట్ కావాలి లవర్స్ మాకు కి మంచి కంటెంట్ ఇంకా అయినట్టు అయితే ఈ సంక్రాంతి బోరింగ్ సంక్రాంతి. లాస్ట్ టైం హనుమాన్ ఏమైందంటే మాస్ ఆడియన్స్ కి ఇచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్ లాస్ట్ కి కంటెంట్ ఇచ్చింది, లవర్స్, కంటెంట్ లవర్స్ కి కూడా కంటెంట్ క్లారిటీ ఉండే. లవర్స్ అందరికి. అంటే అన్ని అన్ని జోనర్స్ ని సాటిస్ఫై చేసింది అది. అవు అవు అవు. మీన్ కంపేర్ టు లాస్ట్ టైం, ఈసారి అయితే అంతేం లేదు. లాస్ట్ బెస్ట్ సంక్రాంతి 2020 అనుకున్నాం కదా, దాని తర్వాత బెస్ట్ అంటే హనుమాన్ తీయొచ్చు. ఇది లాస్ట్ 5 years లో థర్డ్ ప్లేస్ లో పెట్టొచ్చు అట్లీస్ట్. ఉమ్, అవును. సో అది గైస్ మ్యాటర్. ఈ సంక్రాంతి యావరేజ్ గా అట్లా అట్లా కొంచెం మాస్ గా క్లాస్ గా అట్లా అట్లా వెళ్ళిపోయింది. వెంకీ మామ అబ్సల్యూట్ మనకి బుకింగ్స్ తోనే చెప్పేస్తున్నాడు విన్నర్ అని చెప్పి. సో దాకుమారాజ్ కూడా బాగుంది. గేమ్ చేంజర్ కూడా అక్కడక్కడ కొంచెం బాగా తీసుంటే ఇంకా మంచి ప్రోడక్ట్ అయ్యేది. కొన్ని ఉన్నాయి దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక డీసెంట్ సంక్రాంతి 2025. సో మీరు ఏ సినిమాకి వెళ్ళిరు, ఏ సినిమా మిమ్మల్ని ఎట్లా సాటిస్ఫై చేసింది, మీ ప్రిఫరెన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించినాయి ఈ 3 సినిమాలు అనేది కిందగా మాతో షేర్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.